ఓకే. ప్రీవియస్ క్లాసెస్‌లో మనం క్రియేట్ గురించి, ఓపెన్, సేవ్ ఎలా చేయాలి, రీనేమ్ ఎలా చేయాలి, మధ్యలో కాపీ అండ్ మూవ్‌ని స్కిప్ చేసాం. ప్రింట్ అయ్యి డిలీట్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఈ కాపీ అండ్ మూవ్ ఈ 2 కమాండ్స్ గురించి చూద్దాం. ఓకే. చూడండి, ఏదైనా ఒక ఫైల్ మనకి డూప్లికేట్ కావాలన్నా, లేదా ఒక చోట నుంచి ఇంకో చోటకి వేరే సిస్టమ్‌కి, ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్‌కి ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా మనకి ఈ కాపీ కమాండ్ యూజ్ అవుతుంది. సో పర్పస్ ఏం చెప్తున్నాం, కాపీ. Get, duplicate, or to transfer files from one system to another. ఓకే. సో ఈ 2 రకాల పర్పస్లు మనకి కాపీ కమాండ్ ద్వారా చూస్తాం. ఒకటి ఫస్ట్ వన్ డూప్లికేట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదో ఒక అడ్రస్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మా అడ్రస్ అని ఇచ్చాం. ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో అది XYZ ఆ పేరు ఇచ్చుకుంటారు. ఇక్కడ KNLS కంప్యూటర్స్, రత్న షాపింగ్ కాంప్లెక్స్, మెయిన్ రోడ్, చింతలపూడి, వెస్ట్ గోదావరి, అదే కదా ఇప్పుడు ఏలూరు, ఏపీ. తర్వాత ఏమి ఇస్తాం, ఇండియా. ఆ తర్వాత ఏషియా. ఇంత ఎందుకు ఇస్తున్నాం అంటే తర్వాత చెప్తాను. ఇది పర్పస్, ఇంత ఫుల్ అడ్రస్. తర్వాత మన కాంటినెంట్ ఏంటి, ఏషియా. తర్వాత ఏంటి, ముందు ఎర్త్, ఇందులో మిల్క్ వే గెలాక్సీ. ఓకే, ఎక్కడ ఉంది, స్పేస్. ఓకే, సో మన అడ్రస్ ఎక్కడంటే స్పేస్లో, మిల్క్ వే గెలాక్సీలో. ఐడియా ఉంది కదా, గెలాక్సీస్లో మంది మిల్క్ వే గెలాక్సీ కదా. సో మిల్క్ వే గెలాక్సీలో ఎర్త్లో ఉన్నాం. ఈ ఎర్త్లో ఏషియా కాంటినెంట్లో, ఇండియాలో, ఏపీలో, ఏలూరు డిస్టిక్లో, చంద్రపూడిలో, మెయిన్ రోడ్లో, రత్న షాపింగ్ మాల్లో, KNLS కంప్యూటర్స్లో ఉన్నాం. ఓకే, సో దీని పిన్ నెంబర్ లేదా అంటాడు చూసారు, అలా 534460 మన పిన్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఇంత అడ్రస్, ఈ అడ్రస్ మొత్తం కామన్ చాలా ఉంది. ఇది వేరే స్టూడెంట్ అడ్రస్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు, సంపత్ కుమార్ అని చెప్పి ఉన్నాడు, వాడి అడ్రస్ కొట్టాలనుకోండి, మళ్ళీ ఎంత టైప్ చేయాలి కదా వాడు. సో ఇదంతా చేసే బదులు మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ని ఇక్కడ సేవ్ చేసేయండి. ఇది క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు పేరేమి ఇచ్చాము, మై అడ్రస్ అన్నాం. మై అడ్రస్ అంటే ఎవరిది అర్థం కాదు కదా. ఇది ఈ సిస్టమ్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు, ఎవరి అడ్రస్ వాళ్ళని క్రియేట్ చేయమన్నాం అనుకోండి. సో ఇక్కడ ముందు రీనేమ్ చేసేయండి. రీనేమ్కి ఏంటి చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పి తీసుకోమన్నాం, లేదా F2 కొట్టి రీనేమ్. షార్ట్ కట్ ఏంటి, F2. ఎక్కువ షార్ట్ కట్స్ ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాం, XYZ అడ్రస్ ఇది. ఓకే, ఇక్కడ సంపత్ అన్నవాడి అడ్రస్ ఏమని చెప్తున్నాం, ఇదంతా కామన్, బట్ ఇది ఒక్కటే మారుతుంది. సో మళ్ళీ ఇంత టైం వేస్ట్ చేసుకొని ఇంత టైప్ చేసే బదులు దీన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి కాపీ తీసుకోండి. విండోస్ 11 కదా, యాజ్ యూజువల్గా ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కాపీ యాజ్ పాత్ ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ బాటంలో కాపీ కమాండ్ ఇక్కడ విడిగా ఇచ్చాడు చూడండి. వేరే మీరు విండోస్ 10, 11, 7, విండోస్ 7, 10 మిగతా వెర్షన్స్లో, ప్రీవియస్ వెర్షన్స్లో డైరెక్ట్గా మీరు రైట్ క్లిక్ చేయగలిగితే ఇక్కడే డిస్ప్లే అవుతుంది. క్విక్ మెనూలోనే కింద ఈ ఎడిషనల్ ఆప్షన్స్ మీ దాంట్లో కనబడవు. సో ఇక్కడ కాపీ కమాండ్ తీసుకోండి. తర్వాత రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్. ఇక్కడ మళ్ళీ పేస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు. విండోస్ 11 కాబట్టి ఇక్కడ కింద ఇచ్చాడు, ఇంటర్ఫేస్ మారుతుంది. సో చూడండి, XYZ అడ్రస్ కాపీ. ఇది XYZ, ఇది XYZ అడ్రస్ కాపీ. ఇప్పుడు దీన్ని రీనేమ్ చేయండి. ఇది ఎవరిది, దీన్ని కాపీ అన్నాడు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని పేస్టులు చేయొచ్చు. దీనికి డూప్లికేట్ చేయడానికి ఏంటంటే కమాండ్ రైట్ క్లిక్ చేసి కాపీ కొట్టి మళ్ళీ పేస్ట్ కొట్టే బదులు ఇది సెలెక్ట్ చేసి కాపీ కొట్టి Ctrl+V కొట్టారనుకోండి, ఎన్ని కావాలంటే అన్ని పేస్ట్ అవుతూనే ఉంటాయి. ఇవ్వండి.
1 2 3 4 కంట్రోల్ వి యొక్క పర్పస్ ఏంటి, పేస్ట్ చేయడానికి, డూప్లికేట్ దాన్ని డూప్లికేట్ చేయడానికి. సో ఇక్కడ షార్ట్ కట్స్ రాద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇదేంటి పర్పస్, ఇది స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏమన్నా, రైట్ క్లిక్ ఆన్ ది డిజైర్డ్ ఐకాన్ ఆర్ రిక్వైర్డ్ ఐకాన్. మీ యొక్క ఐకాన్ ఏ ఫైల్ అయితే కావాలనుకుంటున్నామో, ఐకాన్ ఆర్ ఫైల్, దాని మీద రైట్ క్లిక్ చేయమంటున్నాం. రెండో స్టెప్ ఏంటి, సెలెక్ట్ కాపీ కమాండ్ ఫ్రమ్, దాన్ని ఏమంటాం, క్విక్ మెనూ. సో క్విక్ మెనూ నుంచి కాపీ కమాండ్ సెలెక్ట్ చేసుకోండి. మూడో స్టెప్ ఏం చేయాలి, రైట్ క్లిక్ అంది ఎంప్టీ ఏరియా ఆఫ్ ది డెస్క్టాప్, ఎంప్టీ ఏరియా ఆఫ్ ది డెస్క్టాప్ ఎంప్టీ ఏరియా మీద రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ పేస్ట్ కమాండ్. ఓకే, సో ఇది దాని ప్రొసీజర్. సో ఫస్ట్ స్టెప్లో రైట్ క్లిక్ చేసాం ఐకాన్ మీద, రెండో స్టెప్లో దాంట్లో నుంచి కమాండ్ కాపీ కమాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్లో మళ్ళీ ఎంటీ ఏరియా మీదకి వచ్చేసి మళ్ళీ అక్కడే రైట్ క్లిక్ చేయకూడదు, ఆ ఐకాన్ మీద. చాలామంది అదే మిస్టేక్ చేస్తుంటారు. ఈ ఎంటీ ఏరియాకి వచ్చేసి ఇక్కడ ఎక్కడన్నా రైట్ క్లిక్ చేయండి, అంతేగాని ఈ ఐకాన్ మీద ఇలా పెట్టి రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ పేస్ట్ ఆప్షన్ అక్కడ డిస్ప్లే అవ్వదు. ఓకే, సో ఇది దీనికి షార్ట్ కట్ కీస్ చూద్దాం. షార్ట్ కట్ ఏమని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ ప్లస్ సి, తర్వాత కంట్రోల్ ప్లస్ వి. సో కంట్రోల్ సి ఐకాన్ మీద సెలెక్ట్ చేశాక కంట్రోల్ సి, తర్వాత రైట్ మళ్ళీ కంట్రోల్ వి. ఇక రైట్ క్లిక్ చేయటం ఇలాంటివి ఏమీ లేదు, సింపుల్గా ఇక్కడ ఈ ఐకాన్ సెలెక్ట్ చేస్తారు. మరి కీబోర్డ్ ద్వారా ఎలా సెలెక్ట్ చేయాలి, మౌస్ ద్వారా అయితే ఇలా జస్ట్ కాస్త ఇక్కడ ప్రెస్ చేస్తున్నారు. ఓకే, ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్. మరి కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇదిగోండి డైరెక్షన్ కీస్ ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఐకాన్ని ఎక్కడక్కడ క్లిక్ సారీ మౌస్ని ఎక్కడక్కడ క్లిక్ చేయండి. తర్వాత డైరెక్షన్ కీస్ మూవ్ చేస్తూ ఉంటే మీకు డైరెక్షన్ కీస్ అంటే ఈ ఐడియా ఉంది కదా, కీబోర్డ్ మీద యారో కీస్, మెయిన్ కీబోర్డ్కి అన్ను న్యూమరికల్ కీబోర్డ్కి మధ్యలో యారో కీస్ ఉన్నాయి కదా, 4 యారో కీస్ వాటిని. సో ఇలా ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ మీద కర్సర్ని తీసుకెళ్తారు. ఓకే, ఇప్పుడు కంట్రోల్ సి కొడతాం, ఇప్పుడు కంట్రోల్ వి. సో చూడండి ఇప్పుడు మూన్ అన్నది సెలెక్ట్ అయింది, ఇప్పుడు యాపిల్ ఎఫ్ఎం ఇలా. సో ఇప్పుడు మూన్ వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం కీబోర్డ్ ద్వారా అయితే చేసుకోవచ్చు. మౌస్ ద్వారా కనుక అలా, మౌస్ ద్వారా అయితే డైరెక్ట్గా రైట్ క్లిక్ కాపీ పేస్ట్, కీబోర్డ్ ద్వారా అయితే కనుక డైరెక్షన్ కీస్ యూజ్ చేసుకొని ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ మీదకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వై. ఇది కాపీ అండ్ పేస్ట్ డూప్లికేట్ చేయడానికి. మరి అలా కాకుండా దీన్ని ఇందాకేం చెప్పుకున్నాం, డూప్లికేట్ కాకుండా వేరే సిస్టంలోకి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో అది ఎలా అన్నా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ని మనకు కావాల్సిన ఫైల్ని కాపీ చేయండి. ఇప్పుడు మై కంప్యూటర్ ఓపెన్ చేయండి, మీ సిస్టంలో మై కంప్యూటర్ లేకపోతే దిస్ పీసీ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, మై కంప్యూటర్ ఒక్కోసారి మీ సిస్టంలో ఇక్కడ దిస్ పీసీ అన్నది ఇది కనపడదు. కనపడినప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెస్క్టాప్ ఐకాన్స్ అని చెప్పి డైరెక్ట్గా కనబడుతుంది మీ వెర్షన్స్లో. బట్ ఇక్కడ ఇందులో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో విండోస్ 11లో పర్సనలైజేషన్లోకి వెళ్ళి థీమ్స్లోకి వెళ్తే ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఏ ఐకాన్స్ని మనం డెస్క్టాప్ మీద డిస్ప్లే చేయాలి. మై కంప్యూటర్, రీసైకిల్ బిన్, కంట్రోల్ ప్యానల్, యూజర్ ఫైల్స్, నెట్వర్క్, వీటిలో ఏ కావాలంటే వాటిని ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు దిస్ పీసీ అన్నది డిస్ప్లే అవుతుంది కదా. వేరే ఎప్పుడైతే నేను ఇక్కడ కంప్యూటర్ చెక్ బాక్స్ని దీన్ని చెప్పుకున్నాం కదా ఎన్విరాన్మెంట్లో క్లాస్లో, దీన్ని ఏమంటాం చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ అప్లై చేసి చూడండి ఏమైంది, పోయింది కదా. అదేవిధంగా నెట్వర్క్, ఇక్కడ నెట్వర్క్ సింబల్ కనబడుతుంది. నెట్వర్క్ ఐకాన్ వద్దు అనుకున్నాం, సో నెట్వర్క్ ఐకాన్ని అలా ఆఫ్ చేసేయచ్చు. మనకి ఏ ఐకాన్స్ కావాలి డెస్క్టాప్ మీద, ఏ అక్కర్లేదా అన్నది ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో జస్ట్ మీ సిస్టమ్స్లో కూడా మీ వెర్షన్స్లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ అయితే కనుక వాటిలో కూడా డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది.
ఏదైనా కూడా ఫీచర్ అయితే అదే, కొద్దిగా మెనూస్ అవి చేంజ్ ఉంటాయి. కొద్దిగా ఎక్స్‌ప్లోర్ చేయండి అంతే. ఓకే. ఈ డిస్‌ప్లే సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు డెస్క్‌టాప్ ఐకాన్స్ అని చెప్పి డిస్‌ప్లే అవుతా ఉంటది. అందులో నుంచి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు డిస్‌ప్లే-సిలోకెళ్ళండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఎన్ని డ్రైవ్స్ కనబడుతున్నాయి? సి అని కనబడుతుంది కదా! దీంతో పాటు డి, ఈ, ఎఫ్, జి మీ సిస్టమ్‌కి ఎన్ని హార్డ్ డిస్క్‌లు అయితే కనెక్ట్ చేసి ఉన్నాయో, అన్ని హార్డ్ డిస్క్‌లకి ఒక్కొక్క దానికి సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెన్ డ్రైవ్‌లో కావాలి. ఐకాన్ పెన్ డ్రైవ్‌లో కావాలి. ఈ ఫైల్‌ని పెన్ డ్రైవ్‌లోకి కాపీ చేయాలి. ఈ పెన్ డ్రైవ్‌ని తీసుకెళ్ళి వేరే సిస్టమ్‌లో పెట్టుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటాం. దేని గురించి మనం టాపిక్ చెప్పుకుంటుంది? మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్ ఏదో ఉంది ఒకటి, లేదా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. వాటిని కాపీ చేసి వేరే సిస్టమ్‌లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి అనే దాని గురించి టాపిక్. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దాని మీద రైట్ క్లిక్ చేసాం. తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళాం. మీ సిస్టమ్‌కి పెన్ డ్రైవ్‌ని అటాచ్ చేయండి. జస్ట్ ఎ మినిట్, పెన్ డ్రైవ్ ఇక్కడ ఏమన్నా ఉందేమో చెక్ చేస్తున్నా నేను. అన్‌ఫార్చునేట్‌లీ పెన్ డ్రైవ్ నాకు దొరకలేదు. నాకు అందుబాటులో లేదు. సో, జస్ట్ ఏం లేదు, సింపుల్. పెన్ డ్రైవ్ క్లిక్ అటాచ్ చేయంగతోటి ఇక్కడ సి అని ఉంది కదా! ఇప్పుడు డి అని కొత్త ఐకాన్ వస్తుంది. సో, అందులోకెళ్ళి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయటమే. అందులో ఏదైనా ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్‌ని ఫైల్ క్రియేట్ చేయడం చెప్పుకున్నాం కదా మనం. ఇంతకీ ఒకటి మిస్ అయ్యాం మనం. ఫోల్డర్‌ని క్రియేట్ చేయడం ఎలా అన్నది. ఫోల్డర్ అంటే ఫైల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాం కదా! వేరేస్ ఫోల్డర్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫైల్స్, అంటే నంబర్ ఆఫ్ ఫైల్స్, ఒకటే టైప్ ఆఫ్ ఫైల్స్‌ని డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫోల్డర్స్ తీసుకుందాం. ఏపీ అనే ఫోల్డర్ ఒకటి, టీఎస్ అనే ఫోల్డర్ ఒకటి తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఏపీ ఫోల్డర్‌లో న్యూ అమరావతి అని పెట్టాం. ఓకే. టీఎస్ ఫోల్డర్‌లో రైట్ క్లిక్ చేసి న్యూ హైదరాబాద్. సో, ఇక్కడ పర్పస్ అర్థమైంది కదా! కేటగరైజ్ చేసుకోవడానికి. అంటే ఒక సెట్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్, ఒక సెట్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్. ఇప్పుడు ఏపీలో ఫైల్స్, టీఎస్‌లో ఫైల్స్ అన్నీ డెస్క్‌టాప్ మీద పడేసామనుకోండి, ఏమవుతుంది? అనార్గనైజ్డ్‌గా ఉంటది కదా! సో, వీటిలన్నిటిని ఈ విధంగా ఫోల్డర్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు. సో, ఇక్కడే మనకిక్కడ కాపీ అండ్ కమాండ్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. ఒక ఫోల్డర్‌లోంచి ఫైల్స్‌ని ఇంకో ఫోల్డర్‌లోకి కాపీ చేయడానికి కూడా ఇదే మెథడ్. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది. ఫస్ట్‌లో ఏపీలో ఇక్కడ ఏదో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం చార్మినార్ అని. యాక్చువల్‌గా ఇప్పుడు చార్మినార్ ఇక్కడ ఉందా? లేదు కదా! సో, దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇప్పుడు టీఎస్ ఫోల్డర్‌లోకి పేస్ట్ చేసేయండి. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫైల్ ఇక్కడికి వచ్చేసింది కదా! కాప్ అయితే ఇంకో ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు చార్మినార్ అన్న ఫైలు యాక్చువల్‌గా టీఎస్‌లోనే ఉండాలి. ఏపీలో ఉండకూడదు కదా! ఓన్లీ ప్రీవియస్ మనం స్ప్లిట్ అవ్వకముందు, మనం డివైడ్ అవ్వకముందు ఏపీలో ఉంది. డివైడ్ అయిన తర్వాత టీఎస్‌లోకి వచ్చేయాలి. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం వల్ల ఏమైంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇది ఉండకూడదు కదా! సో, రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. అంటే ఒకటే ఇక్కడ కాపీ వేరు, మూవ్ వేరు. ఓకే. మూవ్ చేయటం అంటే ఏంటంటే, ఈ ఫైల్‌ని లొకేషన్ వేరే ఫోల్డర్‌లోకి మార్చేయటం. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? మూవ్ చేయడానికి ఇక్కడ కాపీ చేసి, అక్కడ పేస్ట్ చేసి, మళ్ళీ ఇక్కడికొచ్చి డిలీట్ చేసాం. ఇదంతా చేసే బదులు సింపుల్‌గా మీరేం చేయొచ్చంటే, ఇది అన్‌డూ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి కట్ కమాండ్ తీసుకోండి. కాపీ కమాండ్ కాకుండా కట్ కమాండ్. ఇక్కడ సిజర్ సింబల్ ఇచ్చాడు చూసారా? సేమ్. మీ సిస్టమ్స్‌లో యాజ్ యూజువల్ మళ్ళీ చెప్పుకున్నట్టే ఇది విండోస్ 11 కదా! ఇందులో ఇలా ఐకాన్ ఉంది. మీ దాంట్లో కట్ అని చెప్పి ఉంటది. సో, ఇక్కడ కట్ చేసి ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టేయండి. ఎప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చి మీరు డిలీట్ చేసే పని లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా మూవ్ అయిపోతుంది. ఓకే. సో, ఇది మూవ్ చేయటం. జస్ట్ ఎ మినిట్. మళ్ళీ మై కంప్యూటర్ దాంట్లోకి మళ్ళీ బ్యాక్‌కెళ్దాం. ముందు ఈ మూవ్ కమాండ్‌ది కూడా ఫినిష్ చేద్దాం. సో, కాపీ కమాండ్ తర్వాత మూవ్ చేయటం. To change the file location. ఓకే. సో, ఇదేంటి పర్పస్? ఫైల్‌ని లొకేషన్ చేంజ్ చేయాలి. ఇక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్ళిపోవాలి. సో, దాని పర్పస్‌కి అది. స్టెప్స్ ఏంటి?
right click on the required icon and go to required folder or drive. ఇందా చెప్పుకున్నాం కదా సి డ్రైవ్ డి డ్రైవ్ అని. సో ఇప్పుడు అందులోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్. కట్ చేసిన కాపీ చేసిన రెండింటికి కూడా పేస్ట్ కామనే. కాపీ చేస్తే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, బట్ కట్ చేసి పేస్ట్ చేస్తే అక్కడి నుంచి పోయి ఇక్కడ మాత్రమే ఉంటుంది. దీనికి షార్ట్ కట్ ఏంటి, ఇక్కడ కంట్రోల్ సి కొట్టాం కదా, ఇక్కడ కంట్రోల్ ఎక్స్ ఉంటుంది అంతే. కంట్రోల్ ఎక్స్ అండ్ కంట్రోల్ వి. ఓకే, సో కాపీ కమాండ్ మూవ్ కమాండ్ రెండు కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు ఓవరాల్గా కాపీ అంటే, కాపీ దీనికి మూవ్ కట్ అండ్ పేస్ట్ దీనికి, కాపీ అండ్ పేస్ట్ దీనికి అన్నది రెండు ఐడెంటిఫై అయినాయి కదా. కాపీ అండ్ పేస్ట్ అన్నది మేము డూప్లికేట్ చేయడానికి, కట్ అండ్ పేస్ట్ చేయము పూర్తిగా మూవ్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఇది రెండు ఫోల్డర్స్ కాబట్టి ఈ ఫోల్డర్లోంచి ఈ ఫోల్డర్లోకి ఇలా సింపుల్గా తీసుకెళ్ళాము. ఓకే, అలా కాకుండా అసలు ఈ సిస్టంలోనే కాకుండా వేరే సిస్టంలోకి మనం మార్చాలి అనుకున్నాం. సో అప్పుడు ఏం చెప్తున్నాం, దిస్ పీసీలోకి వెళ్ళండి. దిస్ పీసీలోకి వెళ్ళడానికి మీకు ఇక్కడ ఐకాన్ ఎక్కడ ఉంది అన్నది ఎత్తుకొని ఇలా చేసే బదులు విండోస్ సి కొట్టచ్చు డైరెక్ట్గా. ఎక్స్ప్లోరర్ అని చెప్పి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో కూడా మీకు డ్రైవ్స్ అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది సింపుల్ మెథడ్. ఇది షార్ట్ కట్ ఏంటి, మిస్సెలేనియస్లో రాసుకుందాం. టు ఓపెన్ ది ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరర్ రెండు రకాలు ఉంటాయి. విండోస్ ఎక్స్ప్లోరర్ వేరు, బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వేరు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని మనం బ్రౌజర్ అంటాం. ఇది సిస్టమ్ ఎక్స్ప్లోరర్, విండోస్ ఎక్స్ప్లోరర్. సో విండోస్కి ప్లస్ ఈ. ఓకే, సో విండోస్ సి కొట్టి దిస్ పీసీలోకి వెళ్ళి ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ పెట్టడంతో మీకు కొత్త లెటర్ వస్తుంది, అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, యాక్చువల్గా ఆల్ఫాబెట్ పెన్ డ్రైవ్ పెడితే ఏమొస్తుందని చెప్తున్నాం, డి. ఇంకో హార్డ్ డిస్క్ ఉంది, ఈ వస్తుంది. ఇంకో సిడి డ్రైవ్ ఉంది, ఎఫ్ వస్తుంది. ఇంకో హార్డ్ డిస్క్ ఉంది, జీ వస్తుంది. మరి ఏబీలు ఏమేమి, ఏదైనా మనం బిగిన్ చేసేటప్పుడు ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ ఎలా ఇస్తాం కదా ఆర్డర్ ఇచ్చుకోవడానికి. మరి ఏబీలు ఏం పాపం చేసిన పాపం ఇక్కడ వాటిని వదిలేసి వీడు సి నుంచి ఎందుకు బిగిన్ చేశాడు. యాక్చువల్గా ఏబి అన్నవి కూడా అదివరకు మన సిస్టమ్స్లో ఉండేవి, కానీ అది దేనికి అసైన్ చేసేవాడు అంటే ఫ్లాపీ డిస్క్లో. మీరు సిస్టమ్ ఇప్పుడంటే ఆ డిస్క్లో అవి వచ్చినాయి కదా, కానీ సిస్టమ్ యూజ్ చేసిన కొత్తలో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మేము నేర్చుకున్నప్పుడు కేవలం ఈ ఫ్లాపీ డిస్క్లే ఉండేవి సిస్టమ్కి, హార్డ్ డిస్క్లో ఏమి ఉండే కాదు. జస్ట్ ఈ ఫ్లాపీ డిస్క్ కెపాసిటీ ఏంటంటే 1 MB 1.4 అలా ఉంటాయి. ఈ ఫ్లాపీల్లో కూడా 1.25 3+X పెద్ద ఫ్లాపీ ఒకటి ఉండేది, చిన్నది ఒకటి ఉండేది. ఇవ్వండి ఇక్కడ వేరియేషన్ ఉంది చూసారా, ఇలా ఉండేది. సో ఇది ఈ ఫ్లాపీ డ్రైవ్ అని చెప్పి ఉండేది, మీ సిపియూకి ఫ్లాపీ డ్రైవ్స్ అని చెప్పి ఉండేవి. సో ఆ ఫ్లాపీ డ్రైవ్ సిపియూ చూద్దాం దొరుకుద్దేమో. ఓకే, నైస్. చూడండి ఇది పాత కంప్యూటర్, ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇలా ఉండేది ఫ్లాపీ డ్రైవ్ ఉండేది. ఇది సిడి డ్రైవ్, ఇదేమో ఫ్లాపీ డ్రైవ్. హార్డ్ డిస్క్ బయట కనబడదు కదా, లోపలే ఉంటుంది. సో ఇందులో ఇక్కడ ఈ ఫ్లాపీ డ్రైవ్లో మనం ఈ ఫ్లాపీని ఇన్సర్ట్ చేసుకునే వాళ్ళం, ఇలా అనమాట. ఈ ఫ్లాపీని తీసుకెళ్ళి ఇందులో ఇన్సర్ట్ చేసేవాళ్ళం. సో ఈ ఫ్లాపీస్ ద్వారానే మనం పూర్వం రోజుల్లో ఫైల్స్ని స్టోర్ చేసుకునేవాళ్ళం. అప్పుడులో ఇంత డేటాతో రిక్వైర్మెంట్ లేదు కదా. 1.4 MB అంటే కనీసం ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక MP3 సాంగ్ కూడా అందులో సరిపోదు. ఓన్లీ టెస్ట్ ఫైల్స్నే క్రియేట్ చేసే రోజులయ్యి. ఆడియో వీడియోలు అలా క్రియేట్ చేసేది ఏమి ఉండేది కదా, జస్ట్ DBS 3+ అని, వర్డ్ స్టార్ అని అలా ఉండేవి. సో ఆ ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి డేటా మీడియాస్ సరిపోయాయి. సో వాటికి ఏబి అని చెప్పి ఇచ్చేవాడు. అయితే కాలక్రమంలో మనకి అవి అంతరించిపోయినాయి, లేవు కదా మనకి. ఇప్పుడు ఫ్లాపీ డ్రైవ్లు అన్నవి లేవు, కానీ దానికి రిజర్వ్ చేసిన ఆ నేమ్ని అలా వదిలేయడం అన్నది ఫార్మాలిటీ అయిపోయింది. ఏబీలు అన్నవి ఇప్పుడు ఫ్లాపీ డిస్క్లు లేకపోయినప్పటికీ కూడా, దానికి అసైన్ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా డిఫాల్ట్గా సి డ్రైవ్ అన్నది ఫస్ట్ ఉండేదాన్ని సి డ్రైవ్ అంటాం, తర్వాత డి డ్రైవ్. దీంట్లో యాక్టివ్ పార్టిషన్ అంటాం. ఒకటి గుర్తుంచుకోండి, యాక్టివ్ పార్టిషన్ అన్న వర్డ్ ఒకటి వస్తూ ఉంటుంది మీకు. ఈ యాక్టివ్ పార్టిషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ పార్టిషన్
మీకు ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందులో అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉందో దాన్ని యాక్టివ్ పార్టిషన్ అంటాం. ఇప్పుడు సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అలా ఉన్నాయనుకోండి. సిలో విండోస్ పెట్టుకుంటే దాన్ని యాక్టివ్ పార్టిషన్ అంటాం. డీలో పెడితే డీయాక్టివ్ పార్టిషన్ అంటాం. సో, విండోస్ ఫైల్స్ అన్నీ కూడా ఒక డ్రైవ్‌లో, యూజర్ ఫైల్స్ అన్నీ వేరే డ్రైవ్‌లో ఉంచుకోవడం అన్నది ఎప్పుడైనా సేఫ్ మెథడ్. ఎందుకంటే ఎప్పుడైనా సిస్టమ్ కరప్ట్ అయినా, లేకపోతే విండోస్ 10 నుంచి 11కి అప్‌గ్రేడ్ అవ్వాలన్నా, అది ఫార్మాట్ చేసేయాలన్నా, అప్పుడు మీ యూజర్ ఫైల్స్‌ని మళ్ళీ బ్యాకప్ తీసి, బ్యాకప్ అంటే ఏంటి? నథింగ్ బట్ కాపీ. ఇక్కడి నుంచి వేరే ఫోల్డర్‌లోకి కాపీ చేసుకోవడం, వేరే డ్రైవ్‌లో కాపీ చేయడం. ఇంత రిస్కీ ప్రాసెస్ లేకుండా కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే సి డ్రైవ్‌లో ఉంచుకోండి. మిగతా యూజర్ ఫైల్స్, మీరు క్రియేట్ చేసే ఫైల్స్ డి డ్రైవ్‌లో ఉంచుకోండి. లేకపోతే మీ ఇష్టం. ఒక డ్రైవ్‌లో మాత్రం 2 ఉంచుకుంటే సేఫ్ సైడ్. వేరు వేరే డ్రైవ్స్‌లో ఉంచుకుంటే సేఫ్ సైడ్ ఉంటది. దట్ టూ హ్మ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డ్రైవ్‌లో మీరు ఫైల్స్‌ని ఎక్కువ కాపీ చేసే కొద్దీ, అది సైజ్ పెరిగే కొద్దీ, దానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టము వర్క్ చేయడానికి స్పేస్ ఎక్కువ ఉండాలి. ఓకే. సో, ఇన్‌స్టాల్ చేసినప్పుడు దానికి ఒక 2 జీబీ తీసుకుందనుకోండి. కానీ రన్నింగ్‌లో దానికి ఇంకో 1 జీబీ, 3 జీబీ అవసరం వస్తా ఉంటది. సో, ఎప్పుడైతే మీరు యూజర్ ఫైల్స్ కూడా ఇందులో కాపీ చేసుకుంటూ పోయారో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? దాని స్పేస్ తగ్గిపోతుంది. విండోస్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ప్రతిసారి కూడా స్లో అయిపోతుంది. సో, అలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలి అంటే గనక ఏం చేయాలి? వేరే డ్రైవ్‌లో మీ యూజర్ ఫైల్స్‌ని సేవ్ చేసుకోవడం అన్నది చూడండి. సో, ఇది కాపీ ఇప్పుడు సో, ఏం చేసాం, రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ కొట్టాం. తర్వాత దిస్ పీసీలోకెళ్ళి అక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకొని, అక్కడ ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇదే పెన్ డ్రైవ్ అనుకోండి కాసేపు. దీని మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ కొడితే పెన్ డ్రైవ్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ పెన్ డ్రైవ్‌ని మళ్ళీ వేరే సిస్టమ్‌కి తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకుంటారు. అదేవిధంగా లేకపోతే ఇదే సిస్టమ్‌లో నెట్వర్క్‌లో వేరే సిస్టమ్స్‌లో ఉన్న నెట్వర్క్‌లో ఏదన్నా మన నెట్వర్క్ ఉందనుకోండి. నెట్వర్క్ క్లాసెస్‌లో అసలు ల్యాన్ అంటే ఏంటి? వ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే ఏంటి? ఇయన్నీ వస్తాయి. తర్వాత చెప్పుకుందాం. ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇయన్నీ డీటెయిల్‌గా నెట్వర్క్ క్లాసెస్‌లో వస్తాయి. సో, ఇక్కడ నెట్వర్క్ అని క్లిక్ చేయడంతోటి మీ సిస్టమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌స్టిట్యూట్‌లో 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 10 సిస్టమ్స్ కూడా ఈ నెట్వర్క్‌లో ప్లేస్ చేసుకుంటే ఇక్కడ అన్నీ కూడా సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3 ఇలా డిస్‌ప్లే అవుతా ఉంటాయి. ఏ సిస్టమ్ కావాలంటే ఆ సిస్టమ్ మీద డబుల్ క్లిక్ చేస్తాం. అందులోకెళ్ళి అక్కడ పేస్ట్ చేసేస్తాం. అయితే దానికి యూజర్ పర్మిషన్స్ అయి ఉండాలి. డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేం. వాటి గురించి నెట్వర్క్ క్లాసెస్‌లో తర్వాత వస్తే డీటెయిల్‌గా అప్పుడు చూసుకుందాం. ఇది కాపీ అండ్ పేస్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 2 కమాండ్స్ చూసాం ఇయాల. ఏమేంటి? ఒకటి కాపీ చేయడం. కాపీ అనేది పర్పస్ ఏమని చెప్తున్నాం? డూప్లికేట్ చేయడానికి. వేరేజ్ మూవ్ చేయడం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ చేయడానికి. కాపీ అండ్ పేస్ట్ అంటే డూప్లికేట్ అవుతుంది. ఒరిజినల్‌లోనూ ఉంటది. ప్లస్ సోర్స్‌లోనే ఉంటది. డెస్టినేషన్‌లోనే ఉంటది. మూవ్ అంటే ఒరిజినల్‌లో పోతుంది. డెస్టినేషన్‌కి మాత్రమే వెళ్తుంది. దీనికి ఇంకా షార్ట్‌కట్స్, ఇంకా సింపుల్ మెథడ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏం చేసాం? ఇక్కడి నుంచి కట్ అండ్ పేస్ట్ ఇలా చెప్పాం కదా! ఇలా కట్ చేసి, కాపీ చేసి, రైట్ క్లిక్ చేసి, ఈ ఎన్ని మెథడ్స్ బదులు సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ కూడా వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చార్మినార్ ఇక్కడ టీఎస్‌లో కాదు, ఫస్ట్ ఏపీలో ఉందనుకుందాం. సో, ఇది మూవ్ చేయాలంటే సింపుల్‌గా ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి అంతే. ఈ ఐకాన్ ఇలా పట్టుకోండి. మౌస్ బటన్ క్లిక్ చేసి ఉంచండి. దాన్ని రిలీజ్ చేయకండి. మీకు కావాల్సిన ప్లేస్‌కి ఇలా మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు బటన్ రిలీజ్ చేసేయండి. ఆటోమేటిక్‌గా అది అక్కడే మూవ్ అవుతుంది. అదేవిధంగా కాపీ కూడా అంతే. అయితే ఇక్కడ ఏం చేసాం? డైరెక్ట్‌గా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. కానీ ఇప్పుడు కాపీ చేయాలంటే కంట్రోల్ కీ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, ఆటోమేటిక్‌గా ఇక్కడ కింద కాపీ అని చెప్పి ఆప్షన్ వచ్చింది చూసారా? ఓకే. కంట్రోల్ కీ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. కాపీ అవుతుంది. వేరే కంట్రోల్ కీ పట్టుకోకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మూవ్ అవుతుంది. ఓకే. సో, ఒక్కసారి ఇవి కూడా రాసేస్తాను. డ్రాగ్ అండ్ డ్రాప్ to move the file, drag and drop. Whereas అలా కాకుండా to copy the file, drag with control key and drop. కంట్రోల్ కీ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఓకే. షార్ట్ కట్స్ to copy and move. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, కంట్రోల్ సి అయ్యే కాకుండా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ అనేది 3 మెథడ్స్. ఒకటి కీబోర్డ్ ద్వారా అయినా చేయొచ్చు, లేదా మౌస్ ద్వారా అయినా చేయొచ్చు. మౌస్ ద్వారా అయితే మెనూస్ నుంచి వెళ్ళే బదులు ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ ద్వారా అయినా చేయొచ్చు. ఈ 3 మెథడ్స్‌లో మీరు ఏ మెథడ్‌లో అయినప్పటికీ కూడా కాపీ అండ్ పేస్ట్, కట్ అండ్ పేస్ట్ చేయొచ్చు. సో, ఇది ఓవరాల్‌గా కాపీ అండ్
పేస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఈ ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ఫైల్స్ని కాపీ చేయటం, ఇంకో దాంట్లోకి మూవ్ చేయటం అలా. ఒకటి గుర్తుంచుకోండి జాగ్రత్త, మీరు క్రియేట్ చేసిన ఫైల్స్ని మాత్రమే మీరు మూవ్ చేయండి, అంతేగాని సిస్టంలో ఏయో ఫైల్స్ని మూవ్ చేయడానికి మీరు ట్రై చేయకండి. కొన్ని ఫైల్స్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. దాన్ని పొరపాటున మీరు ఒక చోట నుంచి ఒక చోటకి తెలవకుండా మూవ్ చేశారంటే ఆ సిస్టమ్ ఇక వర్క్ చేయదు, డ్యామేజ్ అవుతుంది. సో be careful. Okay. Have a nice day.